సభ్యులు గౌరవ సభ్యులు పల్లారాజు రెడ్డి గారు అన్నట్లు టెక్నికల్గా కొన్ని పాయింట్స్ వారు రేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 50 డిగ్రీల టైంలో ఇలా జరిగింది, గత ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నారు. సంతోషం. ఈ దేశంలో కాదు ప్రపంచంలో మీరు కట్ ఆఫ్ వాళ్ళు అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు చేసిన దాంట్లో ఈ టైప్ చేసింది మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? ఇదే ఎల్ఎన్టీ కంపెనీ, ఇదే మిగతా 2 కంపెనీలు నవయుగ ఇతరత్ర కంపెనీలు చేశారని చెప్తున్నారు. ఈ చేసిన కంపెనీలు ఈ టైప్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ చేసింది ఒక్కటి ఉంటే మీరు ప్రూవ్ చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు మనం కట్టేటప్పుడు ఒక ఇల్లు ఫౌండేషన్ కట్టేటప్పుడే సాయిల్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్కి అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాతనే కడతాం. మీరు ఎక్కడ చూసి ఏ డిజైన్ ఉందని మీరు కట్టారన్నది రెండో పాయింట్. రెండోది, గౌరవ సభ్యులు కాపర్ డామ్ వేసి ఈ రోజుకి 5,000 క్యూసెక్లు పోతున్నాయి, వాటిని లిఫ్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నేను ఇందాక అడిగినాను, ఆపద్ధర్మ ప్రభుత్వంగా 45 రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ మేడిగడ్డ కుంగిపోయిందో వాటర్ మొత్తం మీరు వదిలేసిన తర్వాత ఎన్ని టీఎంసీ వాటర్ని మీరు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు పంపించారని అడిగాను. ఆ రోజే మీరు చేయలేదు, ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా కొత్త 2 రిజర్వాయర్ 2 డ్యాముల్లో కూడా ఒక డ్యాములో లీకేజ్ వస్తుందంటున్నారు. ఎలా చేయమంటారు? మీరు చేసిన దాన్ని, జరిగిన దాన్ని పూర్తిగా విశ్లేషించకుండా ఫర్దర్గా డ్యామేజ్ మా వల్ల జరిగిందని మీరు చెప్పాలని ఆతృత పడుతున్నారా? మాకు అర్థం కావట్లేదు. గౌరవ సభ్యులు పదే మీరేదో సలహా ఇస్తే మేము నీళ్ళు ఇవ్వలేదన్నట్టు 45 రోజుల్లో మీరు నిజంగా లిఫ్ట్ చేసి ఇన్ని టీఎంసీలు ఒక 10 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చాం అని చెప్పండి. ఇవాళ మీ 5,000 క్యూసెక్లను కూడా రివర్స్ పంపు చేసి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరేదో చేయగలిగినట్టు, మీరేదో చెప్తే మేమేదో చేయలేదన్నట్లు అది కరెక్ట్ కాదని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మేమేదో ఉచిత సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లే. ఆనాడు మీరు చెప్పారు ఏమండి, 25 రోజులు 30 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు నీళ్ళు తీసుకోలేదని. నీళ్ళు తీసుకుందామంటే ఆనాడు మిడ్ మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నది. అదే వాటర్ ఇవాళ యాసంగికి మనం ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఇదే కోదాడ వరకు అక్కడి నుంచి ఎల్ఎండి తీసుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గౌరవ సభ్యులు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా? ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా? లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా? మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మా మీద మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో 2వ పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం, మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత, ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ 2 గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇలా ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేశ్వర రెడ్డి గారు, సరే ఈ వీడియో చూడండి.
ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది.